హైదరాబాద్ పాత బస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్వాజ్ ఇంట్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. గతంలో సోదాలు చేపట్టిన సమయంలో షాన్వాజ్ దుబాయ్ వెళ్లారు. కాగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గతంలోనూ 2 సార్లు షాన్వాజ్ పై ఐటీ దాడులు జరిగినట్లు తెలిసింది. ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. హైదరాబాద్ పాత బస్తీలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్వాజ్ ఇంట్లో ఐటీ తనిఖీలు చేపట్టింది. గతంలో సోదాలు చేపట్టిన సమయంలో షాన్వాజ్ దుబాయ్ వెళ్లారు. కాగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గతంలోనూ 2 సార్లు షాన్వాజ్ పై ఐటీ దాడులు జరిగినట్లు తెలిసింది. ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా హైదరాబాద్ పాత బస్తీలో ఐటీ సోదాలు అయితే కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్వాజ్ ఇంట్లో ఈ ఐటీ తనిఖీలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ఇన్నారెడ్డి? విజయ్, కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ప్రస్తుతం పాత బస్తీలో ఐటీ సోదాలు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ యజమానికి సంబంధించి గతంలో ఐటీ సోదాలు జరిగినప్పుడు దుబాయ్ వెళ్లిపోయాడు. ప్రస్తుతం కూడా ఆయన దుబాయ్ నుంచి కూడా ఆయన ఇక్కడి నుంచి అక్రమంగా కొన్ని అక్రమమైన ఇష్యూల్లో పాల్గొన్నాడని చెప్పడమే కాకుండా ఈయన ఈ కంపెనీ అంటే ఈయన సంబంధించిన ఈ కింగ్స్ ప్యాలెస్ సంబంధించిన దాంట్లో కావచ్చు, కొన్ని ఐటీ కట్టడంలో ఆయన డిఫాల్ట్ గా ఉన్నాడు అని చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం అంటే అతనికి వచ్చిన బ్యాంక్ అకౌంట్స్ లో వచ్చిన ట్రాన్సాక్షన్స్ కు తర్వాత అతను కట్టిన ఐటీ రిటర్న్స్ కు వ్యత్యాసం ఉండడంతో ఈ రోజు కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్ నవాజ్ ఇంట్లో సోదాలు జరుగుతా ఉన్నాయి. అయితే గతంలో సోదాలు జరిగినప్పుడు కూడా ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో లేడని చెప్పి తెలుస్తా ఉంది. మొత్తం మీద ఐటీ అధికారులు గత కొద్ది కాలంగా ఆయన అకౌంట్ లో జరుగుతున్న భారీ ట్రాన్సాక్షన్స్ అంటే భారీ ట్రాన్సాక్షన్ జరగడం, ఐటీ నోటీసులు ఇవ్వడం అయినప్పటికీ రెస్పాన్స్ కావడంతో ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు చేస్తూ ఉన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం దాదాపుగా 8 గంటల నుంచి కూడా సోదాలు నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి విధంగా తెలియాల్సింది. అయితే ఈ ఐటీ సోదాల్లో ఇప్పటి వరకు ఏం తెలియాయి, తర్వాత ఎంత మేరకు ఈయన అక్రమాస్తులు కావచ్చు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఎందుకు ఇంత తప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాడు, తర్వాత దీనికి వస్తున్న భారీ అమౌంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి దాని మీద ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.